రాజా విజయేంద్రవర్మకు అత్తరులంటే అమితమైన ఇష్టం. ఆయన వద్ద దేశ విదేశాలకు సంబంధించిన వివిధ రకాల అత్తర్లుండేవి. ఆ రోజు రాజుగారి పుట్టినరోజు కావటంతో వేడుకలు చేయడానికి ఉద్యానవనంలో ఒక పెద్ద మండపం ఏర్పాటు చేశారు. మండపంలో అందమైన తివాచీలు పరిచారు. ఆ తివాచీలపై రాజుగారితో సహా వచ్చిన అతిథులు సభికులు ఆసీనులయ్యారు. అందరూ తాము తెచ్చిన బహుమతులను బహుకరించారు. అందులో ఒక సభికుడు అందరికీ ఒక తాంబూలంతో పాటు అత్తరులో ముంచిన పత్తిని ఇస్తున్నాడు. అతను ఒక అతిథికి అత్తరులో ముంచిన పత్తిని ఇస్తుండగా అది కాస్త ఒక చుక్క అత్తరు తివాచీపై పడింది. అది చూసిన రాజు దానిని చేతితో తీయటానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. అత్తరు చుక్క కోసం రాజు తివాచీని తడమడం దినకరుడు కూడా గమనించాడు. కానీ గమనించినట్లు తల తిప్పుకున్నాడు. దినకరుడు చూశాడన్న విషయం విజయేంద్రవర్మకు అర్థమైంది. ఆ రాత్రంతా విజయేంద్రవర్మకు నిద్ర పట్టలేదు. దినకరుడు నా గురించి ఏమనుకుంటాడు? చక్రవర్తి ఒక అత్తరు చుక్క కోసం ఇంత దిగజారాడు అనుకోడు. నాకు అత్తరులంటే లెక్కలేదని నిరూపిస్తే దినకరుడి ఊహలు గుహలుగానే మిగిలిపోతాయి. లేకపోతే ప్రజలంతా నా గురించి ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాడు. మరుసటి రోజు కొలంలో ఉన్న నీటి అంతటిని తీసివేసి దానిలో తన వద్దనున్న అత్తరు సీసాల్లోని అత్తరును నింపమని భటులను ఆదేశించాడు చక్రవర్తి. అలాగే నగరంలో ఎవరికైనా అత్తరు కావాలంటే కొలంలోని అత్తరును తీసుకువెళ్లాల్సిందిగా చాటింపు వేయించాడు. నగరంలోని ఎందరో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అత్తరును సీసాలతో ముంచుకెళ్లసాగారు. దినకరుడి రాకను గమనించిన విజయేంద్ర గర్వంగా తలపైకెత్తి, దినకర చూసావా అత్తరు ముంచుకెళ్లడానికి ఎంతమంది వచ్చారో అన్నాడు. దినకరుడు వినయంగా, మన్నించండి మహాప్రభు, చిన్న అత్తరు చుక్కతో పోయిన పరువు బాణుడు అత్తరుతో కూడా తిరిగి సంపాదించుకోలేం అన్నాడు. ఆ మాటలకు విజయేంద్రవర్మ చిన్నబుచ్చుకున్నాడు. మహారాజు ముఖ కవలికలను అర్థం చేసుకున్న దినకరుడు ఆయనను తమ మాటలతో బుజ్జగించి శాంతపరిచాడు. రాజు మంత్రి ఇద్దరూ హాయిగా నవ్వుతూ సభ వైపు నడిచారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.